నేటి మాట లోపల మన జీవనకాలం అట సగటున 80 సంవత్సరాలకు పెరిగిందట. ఒకప్పుడేమో 120 అన్నారు, ఆ తర్వాతనేమో 65 ఏళ్ళే అన్నారు. ఇప్పుడేమంటున్నారంటే ఈ మధ్యకాలం లోపల పరిశోధన చేయడం వల్ల మళ్ళీ 80 సంవత్సరాలు సుఖంగా కూడా ఆనందంగా కూడా జీవించవచ్చు అనేది ఎవరు చెప్పారంటే జపాన్కు చెందినటువంటి మానసిక వైద్య నిపుణుడు హిడేడి వాడా రాసినటువంటి 8 Year Wall అనే పుస్తకం లోపల చక్కగా వివరించాడట మిత్రమా. అయితే ఈ పుస్తకంలో 60 నుండి 80 ఏళ్ళ వయసులో ఉన్నవారికి ఆనందంగా జీవించేందుకు 44 కీలకమైనటువంటి సలహాలను అడ్వైజ్ను ఇచ్చారట. అవి ఏంటో తెలుసుకుందామా మరి. రోజు నడవండి, కోపం వచ్చినప్పుడు లోతుగా ఊపిరి పీల్చుకోండి, శరీరం అలసిపోయేంత వరకు వ్యాయామం చేయండి, ఏసీ వాడితే ఎక్కువగా నీరు తాగండి. డైపర్లు వాడడం వలన చలనం సులభం అవుతుంది. తరచు నడవడం వల్ల మెదడు శరీరం చురుకుగా ఉంటాయి. గుర్తుపట్టలేకపోవడము వయసు వల్ల కాదు, మెదడును వాడకపోవడం వల్ల అనే విషయాన్ని తెలుసుకోండి. అత్యధిక మందులు తీసుకోవలసిన అవసరం లేదు. బీపీ షుగర్ కృత్రిమంగా తగ్గించాల్సిన అవసరం లేదు. ఒంటరిగా ఉండడము ఒంటరితనమేమి కాదు, అది సంతోషకర సమయమని మీరు గ్రహించండి మిత్రం. చాలామంది నేను ఒంటరిదాన్ని అని బాధపడతారు. బాధపడకండి. అప్పుడే మనం ఇన్ని రోజులు చేసి అలసిపోయాం కదా, ఆ విషయాలన్నింటినీ నెమరు వేసుకుంటూ ఉండండి. దానివల్ల మీ మేధాశక్తి, ఆలోచన శక్తి పెరుగుతుంది. అల్జీమర్ అనే వ్యాధి దూరం అవుతుంది. ఆలస్యం ఆరోగ్యానికి హానికరమని తెలుసుకోండి. అంటే టైంకు మన ఫుడ్ తీసుకోవడం మర్చిపోతాం. వృద్ధుల్లో డ్రైవింగ్ మాత్రం చెయ్యకండి. మీకు ఏది ఇష్టం ఉంటే అదే చెయ్యండి, ఇష్టం లేనిది చెయ్యకండి. మీకు ప్రకృతి సిద్ధమైన కోరికలు ఏమన్నా ఉంటే తీర్చుకోండి. వాటి ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్ళకండి. ఇష్టం వచ్చినట్టు తినండి, కొంచెం లావుగా ఉన్నా పర్వాలేదు. ఏ పని అయినా జాగ్రత్తగా చెయ్యండి. ఇష్టం లేని వ్యక్తులను దూరంగా పెట్టండి. రోజంతా టీవీ చూడండి, అప్పుడప్పుడు చూడండి. మీకు వార్తలు, కొన్ని కథలు, పాటలు, సంగీతం ఇలాంటివి వినండి. జబ్బుతో పోరాడకండి. జబ్బే ఈ ఏజ్ ఇంకా జబ్బు రాకపోతే వాళ్ళు వస్తారు, నా బెస్ట్ ఫ్రెండ్ అంటే దాంతో జీవించండి. ఒక గొప్ప మంత్రం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎడతెరిపి లేని రోడ్లలో కూడా మార్గం కనిపిస్తుంది. కాబట్టి మనకి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు దాంట్లో కూడా మనం ఆనందాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నించాలి. తాజా పండ్లు, సాలాడ్స్ని తినండి. స్నానాన్ని మాత్రం 10 నిమిషాలలోనే పూర్తి చేసుకోండి. నిద్ర రావడం లేదంటే బలవంతంగా నిద్రపోవద్దు. సంతోషకరమైన పనులు చేయడం వల్ల మెదడు చురుకుగా ఉంటుంది. మీ మనస్సులో మాటలు మాట్లాడండి. ఎలా మాట్లాడాలి అనే ఆలోచనలు చేయకండి. ఎవరు వినకుండా ఒక రూమ్లో పోయి మాట్లాడుకోండి, నవ్వుకోండి, మొహాన్ని చిట్లించుకోండి. మొహాన్ని చిట్లించుకోవడం వల్ల 43 కండరాలు కరుగుతాయి కదా. నవ్వడం వల్ల 14 కండరాలు కదులుతాయి. ఒక ఫ్యామిలీ డాక్టర్ అయితే ఉండాలి. తక్కువ సహనంతో ఉండండి. కొంత నెగటివిటీ మీకు చిరాకుగా ఉన్న వృద్ధుడు అనే భావాన్ని మర్చిపోండి. మతి మారడము, గట్టి పట్టుదల అనేటివి ఏవి కూడా మనం పట్టించుకోవద్దు. ఎవరేమంటే వాడు అట్లా అంటాలని ఈజీగా తీసేసుకోండి. నేర్చుకోవడము ఆపినప్పుడు నిజంగా వృద్ధులు అవుతాం. మనం అన్నీ నేర్చుకుంటూ ఉండాలి. పెద్ద పేరు కోసం తపన పడొద్దు. సమస్యలు ఎక్కువైతే జీవితమే ఆసక్తికరంగా ఉంటుంది. సమస్యలు ఎక్కువైతే మనం ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆలోచిస్తాం కాబట్టి మన మెదడు ఆనందంగా ఉంటుంది. సూర్యరశ్మిలో కూర్చోవండి, ఆనందాన్ని ఇస్తుంది. ఇతరుల కోసం మంచి పనులు చేయండి. రోజు ప్రశాంతంగా జీవించండి. ఆసక్తి కోరిన జీవితాన్ని మనం అనుభవించండి. ఎప్పుడు పాజిటివ్గా ఉంటూ స్వేచ్ఛగా ఊపిరి తీసుకోండి. జీవిత నియమాలు మన చేతిలోనే ఉన్నాయనే విషయాన్ని గ్రహించండి, మర్చిపోకండి మిత్రాలు. సంతోషంగా ఉండేవారు ఎప్పుడు అందరిచే ప్రేమించబడతారు. నవ్వేవారికే అదృష్టం చేరుస్తుంది. కాబట్టి మీరెవ్వరు కూడా
నిరాశ చేయకండి. ఈ విషయాలను మీ పెద్దలందరితో పంచుకోండి. జీవితాన్ని సంతోషంగా సేద తీరగానే గడపడానికి ఇవి అత్యంత ఉపయోగకరమైన సూచనలని తెలుసుకోండి మిత్రమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.